ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా చూపించి మన అందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. కాకినాడ మహారాజా వారికి నమస్కారం, మద్రాసు మహారాణి వారికి ప్రణామం, బెంగళూరు హాయ్. బెంగళూరు బ్యూటీ అని చెప్పండి, పర్వాలేదు. నాకు అస్సలు అర్థం కావట్లేదు. మంత్రి గారు, రాజ్యంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కొత్త రాజు వస్తే బాగుంది అనుకుంటున్నారు. నా 10 ఏళ్ల జబర్దస్త్ ప్రయాణం గురించి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కొంచెం కామెడీ ఉంటే వాడిని కోరుకుంటున్నారు అన్నారా? కాకినాడ మహారాజు కృష్ణమోహన్ గారు మీ మీదకి యుద్ధానికి వస్తానని చెప్పి ఈమెయిల్ పంపారు. కత్తులు ఖాళీ లేవని చెప్పు. అదేం చేతులు ఖాళీ ఉంటారు కదా. నా చేతిలే కత్తులు కదా. హయ్యర్ చేసిన బాగుండు అది కాదుకోండి, ఈ పక్కన మహారాజు వారు మీ మీదకి యుద్ధానికి వస్తానని చెప్పి ఏకరాహారు రేపే వచ్చేస్తారంట. రేపు అమావాస్య, పైగా సోమవారం కుదరదని చెప్పు. పోనీ ఎల్లుండా మంగళవారం అమ్మా పోనీ శనివారం వీకెండ్ ఫ్యామిలీతోనే బయటికి వెళ్ళాలి కదా. పోనీ ఆదివారం శనివారం వెళ్ళొచ్చారు, ఆదివారం రెస్ట్ తీసుకుంటారు. ఎంత సొల్లు చెప్పి బదులు చేత కదా ఏం పీకలని చెప్పొచ్చు కదా. సాధన మొదలు పెడదాం. మంత్రి, రాగం గొంతులోంచి కాదయ్యా, ఎక్కడో గుహల్లోంచి రావాలి. చిచ్చి, తప్పు చెప్పాను. రాగం ఎక్కడో గుహల్లోంచి కాదయ్యా, గొంతులోంచి రావాలి. దేనికో తెలుసా, మీరు ఫస్ట్ తప్పుగా చెప్పారు కదా, అతను కూర్చున్న దానిగా చెప్పారు. ఈ ఒక్క పంచుతో స్కిట్ కొట్టాం మనం. పంచి మేమేసాం. మంత్రి, మా మావరాజా వారు ఊరికి వెళ్తూ ఈ రాజ్యాన్ని ఖజానాన్ని చూసుకోమని నాకు అప్పచెప్పారయ్యా. ఇది చాలా పెద్ద హెడేక్ గా అయిపోతుంది నాకు. ఏముందని ఇంతలా నాకు అప్పచెప్పారో చూడాలి. అమ్మ మంత్రి, ఇదేంటయ్యా బాబు, ఖజానాలో ఏమీ లేదు. మన స్కిట్ లాగానే మామరాజు వారు చూస్తే ఖాళీ ఖజానా అప్పచెప్పి ఊరికి వెళ్ళిపోయారు. మన ఖజానా ఖాళీగా ఉందని పక్క రాజ్యం వాళ్ళకి తెలిస్తే మన పరువు పోద్ది. ఖజానాలో ఏమీ లేకపోయినా సరే ఉందని వాళ్ళని నమ్మిస్తే మనం పరువు కాస్త నిలబడుతుంది. అందుకే ఇలాంటప్పుడు మనకు ఒక కాపలాదారుడు కావాలి. ఎవడైనా ఒక తొత్తుగాడిని చూడు, ఇక్కడ సెట్ చేద్దాం. ఎవరక్కడ? మీది ఏ రాజ్యం? కచ్చా బాదం తెరే కచ్చా బాదం అమీర్పేట పంజాగుట్ట పోదాం. మీది ఏ పేరు నీ పేరు? నెవట. ఏమైంది రాఘవ గారు ఈ రోజు? బాగా రోల్ అవుతున్నాడు, ఏంటో అర్థం కావట్లేదు. కాపలా కాయాలి. కహేదా అంటే కుదరదండి, దానికి కొన్ని ఇంటర్వ్యూలు ఉంటాయి, టెస్టులు ఉంటాయి. ఇదిగో యాపిల్, ఇదిగో బాణం, దీంతో ఆ కాయని 2 ముక్కలు చేయాలి. దీనికి బాణం ఎందుగా? చూడు मस्त शेड्स ఉన్నారా నీలా. నీకు లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ ఏంటది? చూపిస్తా. దీన్ని పీల్చు. అబ్బా భలే ఉంది. వీడికి మత్తెక్కి పడిపోలేదంటయ్యా. ఏడంతకన్నా పెద్ద మత్తులే చూసాడు ఇది లెక్క. యు ఆర్ సెలెక్టెడ్. నేను నిన్ను నమ్ముతున్నాను. నీ నమ్మకాన్ని నేను ఉమ్ము చేయను. ఉమ్ము కాదు, ఉమ్ము. అదే చేయను. డ్యూటీ బాగా చేసుకో, మా ఖజానాన్ని కాపాడు. ఎలా చూసుకుంటానా? నిద్ర వచ్చేస్తుందని. చేసి వాళ్ళు మీరు అలాంటి చూసి వాళ్ళు వాళ్ళేమంటారు. మోస్తావా నువ్వు? ఎవరు నమ్మడు, ఈ నమ్మండి నేను. కానీ ఈ రాజ్యాన్ని ఎలా కాపాడాలి అంతే, ఈ ఖజానా కూడా కాపాడతాను అంతే. బాబు ఇది అవతల చెత్త. ఆవిడ ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? మహారాణి. అండి ఈ రాత్రి పూట ఎక్కడి నుంచి వస్తున్నారు? మహారాణి వారు హనీమూన్కి వెళ్ళి వస్తున్నారు. మరి మీరు వెళ్ళదండి? అమ్మో, నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. అసలు పని వదిలేసి ఇక్కడ బోల్డ్ పనులు ఉన్నాయని చెప్తాను. అసలైన పని ఏంటి? అదే మీకు ఏ యుద్ధాలు చేత కదా మీకు. అదే A few moments later. ఇంత పెద్ద రాజ్యాన్ని ఖజానా నా చేతిలో పెట్టాడంటే అందులో ఏమో చూడాలి కదా సార్. చూస్తే హ్యాపీగా కాపలాగా ఇచ్చారనమాట. దొంగతనం చేశాడు. ఇప్పుడు రాజకీయ సమాధానం చెప్పాలి సార్ మొత్తం నేను. అయ్యి బాబు, నన్ను నమ్మి రాజ్యం చేతిలో పెట్టాడు. ఐడియా చచ్చినా. దొంగ
ఇది నేను చూడలా. రాజావారి ప్రాణాలు మొదటి రాత్రి ఎలా గడిచింది? చాలా స్ట్రిక్ట్ గా చేశా. శభాష్. కావాలంటే మీ ఖజానా చూసుకోండి, ఒక్క నాకు కూడా పోలేదు, అలా ఉన్నాయి. నీ మీద మాకున్న నమ్మకాన్ని అలాగే నిలబెట్టుకున్నా. వెరీ గుడ్. నైట్ డ్యూటీ చేసి బాగా అలిసిపోయి ఉంటావు, వెళ్ళి టిఫిన్ చేసి వచ్చే. వచ్చేత రాగండి. వెళ్ళు. ఏమే ఎలా రా, ఎక్కడున్నావు? మంత్రి, ఏయ్. మనం అలా రాజ్యంలోకి వెళ్ళి వస్తాం. పద. వెళ్ళొద్దామా? అలా వచ్చావు కదా, మేము అలా రాజ్యంలోకి వెళ్ళి వస్తాము. మళ్ళీ నువ్వు నీ డ్యూటీ చేసుకో. ఓకే, ఎలాగైతే కాపలాగా ఇస్తాం. హలో, ఒక్క నిమిషం, సిగ్నల్ లేదు. సత్యనా, సత్యనా, నేను వేరే ఖజానా ఒకటి కాపలా కాస్తున్నాను. ఇప్పుడు నమ్మరా బాబు, నువ్వు నమ్మక ఏళ్ళ నమ్మక ఏంటి రా పరిస్థితి. ఒక నిమిషం వీడియో కాల్ చేస్తాను చూడు. ఇదిగో నేను చేసే రాజ్యం అనమాట ఇది. నా ఖజానా చూస్తావా? ఇదిగో ఇప్పుడు తెచ్చిచ్చాను. అప్పుడు ఖజానా రెండు మళ్ళీ చేద్దాం. ఒక నిమిషం. అయ్య బాబు, రాజుగారికి ఏం చెప్పాలి? మళ్ళీ చచ్చిరానా, మళ్ళీ చచ్చిరానా. ఈ ఒళ్ళు పులిసిపోతుందండి. ఎంత దొంగతనం చేయలేడు బాబా. రాజావారు ముక్కేంటి ఎర్రగా ఉంది? నేను నిద్రలేదు. అప్పుడు కళ్ళు కదా ఎర్రబడాలి. ముక్కు కూడా పడుకోలేదు, ముక్కు కూడా పడుకోలేదు. ఓ గొప్ప లాజిక్కే. మళ్ళీ ఒక్క నాకు కూడా తగ్గలేదు, కావాలని నిలు చూసుకోండి. శబాష్, నీ డ్యూటీ నువ్వు బాగా చేస్తున్నావు. ఓయ్. వెళ్ళి టిఫిన్ చేసి వచ్చి. నేను చేయను. టిఫిన్ చేసి రా. అల్లుడు రాజావారు వచ్చేసాం. ఈడెవడు? మా మామ రాజావారు. పెట్రోల్ పట్టడానికి వెళ్ళాడా? ఇంతకి మీరెవరు? మీ రాజ్యాన్ని మీ ఖజానాన్ని కాపాడుకోవచ్చు తీరుండి. అందులో ఉంది, మొత్తం ఖాళీయే కదా. ఖాళీయా? నిన్నే ప్యాకెట్లు మొత్తం పోగొడిచాను కదా. మామ రాజావారు, మీరు పుణ్యక్షేత్రాలు తిరిగి తిరిగి వచ్చి ఉంటారు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అది కదా. మంత్రి వర్య, మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో చెప్తాను. ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలంటే ఒకటి అలసిపోవాలి, లేదంటే పులిసిపోవాలి. అర్థం కాలేదే. నేను చూపిస్తాను, చెప్పు. యారా ఖాళీ ఖజానా. అమ్మ మంత్రి, అమ్మ! నా ఖజానా ఎక్కడ దాచో మొత్తం తెచ్చి లోపల పది చెప్తాను. అయ్య బాబోయ్. మీరు పెట్టుకుని ఉంది రాజుల గెటప్, కానీ మీరు అసలు నాకు యమధర్మరాజు ఆస్థానంలో ఉన్న చిత్రగుప్తలా కనిపిస్తున్నారు. సో ఇంద్రజ మ్యామ్, మన చోటా రాజ్ కుమార్ చేసిన ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఈవిడ అనాల్సినవన్నీ అనేస్తుంది మేడం ఇక్కడే. రాఘవ గారు మేడం. ఆల్వేస్ సర్ప్రైజ్ ప్యాకేజ్ అండి మీరు. ఈ గెటప్ అండ్ ఒక స్కిట్ కి కావాల్సినవన్నీ సమకూర్చుకొని, అండ్ నాగి గారికి సూపర్ క్యారెక్టర్ పడింది, ఆయన కూడా బాగా చేశారు. చాలా చాలా బాగా అనిపించింది. థరోలీ ఎంజాయ్డ్ అండి. సూపర్. కృష్ణ భగవాన్ సార్ చాలా బాగా చేశారు రాఘవ. ఎవరిది ఐడియా ఇది? మా శివారెడ్డి సార్. నిజం చెప్పండి. సార్ మీరు ఇందులో ఏది నచ్చింది చెప్పండి, చెప్పేస్తా. ఎవరెవరు? ఖజానా తెలిసినప్పుడు ఇందులో ఏమి లేదంటే మన స్కిట్ లో లాగే అన్నాడు. అది ఈడిగా సార్. అది ఇంకా అలాగే చెప్తా, అది నాదే. కానీ మంచి ఐడియా, బాగుంది. ఏదో కొత్తది చేస్తానున్నారు. మీ హార్డ్ వర్క్ కి జోహార్. చాలా అద్భుతం.